ఆడవాళ్లకు బాధనిపిస్తే అందరి ముందు ఏడ్చేస్తారు, కన్నీళ్లు కారుస్తారు, కోపంతో తిట్టేస్తారా. ఆ ఏడుపులోనే వాళ్ల బాధ కొంతవరకు తగ్గుతుంది. కాని మగవాడు బాధని బయటికి చెప్పుకోలేడురా. ఏడ్చాడనుకో, అరే వీడు మగాడయ్యుండి ఏడుస్తున్నాడు అంటారు. రేయ్, మనసనేది ఎవరికైనా ఒకటే కదా, బాధ అనేది ఎవరికైనా ఒకటే కదా. కాని మగవాడి కన్నీటికి విలువ లేదురా. అందుకే కన్నీళ్లతో బాధని బయటికి చెప్పలేం. ఇదిగో గుండెల్లోనే దాచుకోవాలి. శివ మీద నా కోపం లేదు అన్నాను, కానీ రాము దూరమైన బాధ నాకెందుకుండదు చెప్పు. కాని తండ్రిగా నేను నా మనసుకు కొంత ధైర్యాన్ని చెప్పుకోగలను. కానీ తల్లి మనసు అలా ఉండదు కదరా. నవమాసాలు మోసి తన ప్రాణానికి తెగించి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ పిల్లల చేతుల్లోనే తను కన్నుముయ్యాలి అనుకుంటుందిరా. కాని అదే తల్లి చేతిలో పిల్లలు కాలం చేస్తే ఆ తల్లి మనసు తట్టుకోలేదురా. ఆ బాధని ఎవ్వరం తీర్చలేం. అమ్మ అనే పదం వెనకాల ఎంత ఆప్యాయత ఉంటుందో అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుందిరా. అమ్మ ప్రేముందే అనంతమైనదిరా. సృష్టిలో దానికన్నా సరిసమానమయ్యేది మరొకటి ఇంకోటి లేదురా, లేదు. అది ప్రతి బిడ్డ పొందుతాడు. కానీ బిడ్డ దూరమైన బాధ కొంతమంది తల్లులకే ఇలా శాపంగా మారుతుంది. ఆ శాపం నా ఊర్మిళకు తగిలిందిరా. ఆ బాధను మరిచిపోమని నేను తనకు చెప్పలేను. తనను నేను కన్విన్స్ చేయలేను. ఇక ఈ సమస్యకు పరిష్కారం అదిగో ఆ దేవుడే చూపించాలరా. ఊర్మిళ మనసు మార్చడానికి ఆ భగవంతుడే ప్రయత్నం చెయ్యాలరా. మళ్ళీ నా ఇల్లు ఆనందంగా ఉండాలని మాత్రమే నేను కోరుకోగలనురా వాసు. చూడు, చెల్లెమ్మ మంచి మనసు, తన మీద నీకున్న ప్రేమ, ఈ రెండు మళ్ళీ ఇంటిని ఆనందంగా మారుస్తాయిరా. ఖచ్చితంగా అన్ని చక్కపడతాయి. తీసుకురా. ఏవండి, ఏంటండి నాతో ఏం మాట్లాడడం లేదు? నా మీద మీకు కోపంగా ఉందా? ఇప్పుడు నీ మీద కోపడి ప్రయోజనం ఉంది పాను. అయినా నేను ఎవరి మీద కోపం పెంచుకునే పరిస్థితిలో లేను. అసలు ఏం జరుగుతుందో అర్థం కానప్పుడు ఏం చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు పాను. ఇలాంటి పరిస్థితుల్లో నా ఆలోచనతోనే నాకు సరిపోతుంది. ఇంకా నేను నీ మీద కోపాన్ని ఎందుకు పెంచుకుంటాను? చూడండి, ఇలాంటి ప్రమాదం జరుగుతుందని ఊహించే నేను ఇన్నాళ్ళు ఈ విషయం దాచాను. నిజం మీకు తెలిసిన మరుక్షణం మీరు ఎంతో మదన పడ్డారు. ఆ క్షణాన మీకెంత కోపం వచ్చిందో నేను నా కళ్ళతో చూశాను. వెంటనే ఆ విషయాన్ని మీరు తట్టుకోలేక మీరు బరస్ట్ అవుతుంటే మిమ్మల్ని నేను కంట్రోల్ చేశాను. అప్పుడు మీరు నా మాట వినిపించుకున్నారు. ఆ రోజే మీకు చెప్పాను, ఈ విషయం అత్తయ్యకి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారు, ఆవిడ పాజిటివ్గా తీసుకోకపోతే లేదంటే పరిస్థితి ఇంకోలా ఉంటుందని మీకు ఆ రోజే చెప్పాను. మీ అమ్మగారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు. ఆవిడ బాధపడితే ఆవిడ కన్నా మీరు ఎక్కువ బాధపడతారని నాకు ఆ రోజే తెలుసు. అందుకే నేను మీతో అలా మాట్లాడాను.
అత్తయ్యకి ఈ విషయం వెంటనే తెలియకూడదని నేను మిమ్మల్ని కన్విన్స్ చేశాను. మీరు కూడా కన్విన్స్ అయ్యే కదా నా దగ్గర ఒప్పుకున్నారు. అత్తయ్య దగ్గర నిజం చెప్పకూడదని ఆ నీలిమకు కూడా మీరు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. అంతలా ఆలోచించిన మీరు ఈరోజు అత్తయ్య దగ్గర చెప్పడం ఏంటి? అత్తయ్య ఇంత బాధపడటానికి ఒక విధంగా ఈ నిజం తెలియడమే కదండి. నీలిమ చెప్పిందన్న ఒకే ఒక కారణంతో మీరు అత్తయ్య దగ్గర నిజం చెప్పేశారు. చూసారా ఇప్పుడు పరిస్థితి ఎలా మారిపోయిందో? ఇప్పుడు ఎవరు ఏం చెప్పినా కూడా అత్తయ్య వినే పరిస్థితుల్లో లేరు. కనీసం నీలిమతో మాట్లాడినప్పుడు నాతో చెప్పుండాల్సింది కదా. నేనైనా కన్విన్స్ చేసి ఉండేదాన్ని కదా. మీరు తొందరపడి అత్తయ్యతో నిజం చెప్పేయడమే పరిస్థితి ఇంతవరకు దారి తీసిందని నాకు అనిపిస్తోంది. ఇది మిమ్మల్ని బాధ పెట్టాలని అనడం లేదండి. అత్తయ్య బాధపడుతున్నారు. ఈ నిజం ఆవిడికి తెలియకుండా ఉంటే ఈ బాధ ఉండేది కాదు కదా అని అత్తయ్య గురించి ఆలోచించి చెప్తున్నమాట. దయచేసి దీన్ని తప్పుగా అనుకోకూడదు. చూడు భాను, నువ్వు అమ్మ విషయంలో భయపడ్డావు. ఆవిడికి నిజం తెలిస్తే ఏమవుతుందని కంగారులో నువ్వు నిజాన్ని దాచాలనుకున్నావు. కానీ నేను అమ్మకు అబద్ధం చెప్తానని ఎలా అనుకున్నావు? ఈ నిజం ఏదో ఒకరోజు తెలిసాక అమ్మ బాధపడకుండా ఉండడానికే ఆవిడ్ని బాగా ప్రిపేర్ చేసి అర్థం చేసుకునేలా చెప్పాలనుకున్నాను. అలా చెప్పకుండా ఈ నిజాన్ని నా మనసులోనే దాచుకొనుంటే అమ్మను చూసిన ప్రతిసారి నేను అమ్మను మోసం చేస్తున్నానేమో అనే నాకే తెలియకుండా ఒక గిల్టీ ఫీలింగ్ నాకు కలుగుతుంది. అలా నేను బ్రతకలేక అమ్మని మోసం చేయలేకపోతున్నాను. అంటే ఏంటండి మీరనేది? అత్తయ్యని నేను మోసం చేశానంటున్నారా? ఈ నిజాన్ని దాచి నేను తప్పు చేశానంటున్నారా? అసలు నేను ఎందుకు దాచానో మీకు అంతలా అర్థమయ్యేలా చెప్పాను కదా. అయినా దీన్ని మీరు మోసమని ఎలా మాట్లాడుతున్నారు? నేను మోసం చేశాను అనటం లేదు భాను, నిజాన్ని దాయటం తప్పు అంటున్నాను. ఈరోజు కాకపోతే ఏ రోజైనా నిజం తెలుస్తుంది. ఇన్నేళ్ళు నువ్వు దాచావు, ఇప్పుడు నాకు తెలియలేదా? అలా అమ్మకు తెలిసిన మరుక్షణం నేను అమ్మకి చెప్పనందుకు తను ఎంత బాధపడుతుందో నువ్వుని నా పరిస్థితిలో ఆలోచించు భాను. అప్పుడు నేను అమ్మకి ఎందుకు నిజం చెప్పానో నీకు అర్థమవుతుంది. అమ్మ గురించి ఆలోచించినా ఇంకా ఏ విషయం గురించి ఆలోచించినా సరే ఒక పెద్ద నిజాన్ని దాచడం మోసమే అవుతుంది కదా. దాన్ని నువ్వెందుకు తెలుసుకోలేకపోతున్నావు? అలా మాట్లాడుతున్నారేంటండి? 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమంటారు. ఎందుకు? పెళ్లి తర్వాత ఆ జంట సుఖంగా ఉంటుందని, వాళ్ళు కలకాలం బావుంటారని. కానీ నేను ఇక్కడ ఏ అబద్ధం చెప్పలేదు. ఒక్క నిజాన్ని దాచి పెళ్లి చేశాను. ఒక మంచి జంటని కలిపాను. ఈ ఇంట్లో ఒక మంచి జరగాలని కోరుకున్నాను. బాధ పెట్టే నిజం కన్నా జరగబోయే మంచిని చూశానండి. అందరూ కలిసి ఉండాలని కోరుకున్నాను. మరీ ముఖ్యంగా అత్తయ్యకి ఇలాంటి పరిస్థితి రాకూడదని ఆ నిజాన్ని దాచాలని నేను ప్రయత్నించాను. అది మీరెందుకు అర్థం చేసుకోవట్లేదు? సమర్థించుకోవడానికి ఎన్నైనా ఉండొచ్చు భాను, కానీ నిజం ఎప్పటికైనా నిజమే కదా. అది చెప్పే తీరాలి కదా. అది ఎప్పుడు తెలిసినా బాధ ఇలాగే ఉంటుంది కదా. నాకు తెలుసు భాను, నీ వాక్చాతుర్యంతో కార్తీక్ ని కన్విన్స్ చేస్తావని. అందుకే నీకు అవకాశం నేనివ్వను. కార్తీక్ కి మంచి చేశావని చెప్తూనే ఉంటాను. కానీ ఆంటీ బాధపడుతున్న ప్రతిసారి నీ వల్ల ఇదంతా జరిగిందని కార్తీక్ కి నీ మీద కోపం పెరిగేలా చేస్తాను. ఇంకా ప్రతి చిన్న విషయానికి కార్తీక్ నీతో గొడవ పడేలా చేస్తాను. అలా నిన్ను ఎంతగానో ప్రేమించే కార్తీక్ ని నీకు దూరం చేస్తాను.